మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ కావాలి. మనకి క్యాపిటల్ లేదు, మనకి ఇంకా 1000 రూపీస్ ఓన్లీ. ఒక 1000 రూపీస్కి ఒక ట్రక్ నీళ్ళు మనకు దొరుకుతున్నాయి. కానీ ఒక ట్రక్ శాండ్ కావాలంటే జూలై నెల వరకు 25,000 రూపాయలు అయింది. ఇప్పుడైతే ఆ 25,000 రూపాయల నుంచి అది కాస్త 50,000 రూపాయలకి అది కూడా దొరకడం లేదు. నిన్న మొన్న మీడియాలో చూసాం, మన చంద్రబాబు నాయుడు గారు ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు, టన్ను ట్రక్ మన శాండ్ ఏమో 1000 రూపాయలకే ఇస్తారు, 250 రూపాయలకి హైయెస్ట్ కాస్ట్ లోడింగ్కి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ మాన్యువల్ లోడింగ్ చేసుకుంటే కూడా అది మిషన్ లోడ్ చేసుకుంటే 100 రూపాయలు అవుతుంది. ఈ టన్ను శాండ్ అంటే టన్ను లెక్కల్లో కాకుండా మనకు 2 యూనిట్లు మన 650 క్యూబిక్ ఫీట్ ఒక ట్రక్ లోడ్ అంటాం మనం, ఫుల్ ట్రక్ లోడ్ అని. ఈ ఫుల్ ట్రక్ లోడ్ చేయడానికి మ్యాక్సిమం కాస్ట్ 250 రూపాయలు అనుకుంటే, ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది బిల్డర్స్ చేసుకుంటారు, లేకపోతే ట్రాన్స్పోర్టర్స్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో మనం వెళ్ళక్కర్లేదు. రివర్ పాయింట్లో, రివర్ బెడ్లో ఈ శాండ్ మనకు ఒక 3,000 రూపాయలకి గవర్నమెంట్ కానీ అమ్మేటట్టయితే 2,750 రూపాయలు పర్ ట్రక్కి గవర్నమెంట్ మిగులుతుంది. అప్రాక్సిమేట్ యూసేజ్ ఆఫ్ ట్రక్స్ అబౌట్ 3,000 అనుకుంటే, 3,000 చాలా తక్కువ. 3,000 ట్రక్కులు ఒక సిటీలో ఖర్చు అవుతున్నాయి అనుకుంటే 39,000 ట్రక్కులు ఒక రోజుకి మన రాష్ట్రంలో కన్జ్యూమ్ అవుతుంది 13 జిల్లాల్లో. ఒక 2,750 రూపాయలు చెప్పిన ఒక ట్రక్కి మిగిలితే మనకి గవర్నమెంట్కి 10 కోట్ల రూపాయలు ఒక రోజు ఇన్కమ్ వస్తుంది. 10.72 crores పర్ డే ఇన్కమ్ వస్తుంది. సంవత్సరానికి 3,914 కోట్లు వస్తుంది. ఇది లోయెస్ట్. ఇది డబుల్ అవ్వచ్చు. ఈ డబ్బు ఇనీషియల్గా ఆయన డ్వాక్రా మహిళల రుణాలకు మాఫీ గురించి వాడతానన్నారు. సామాన్యుడికి అసలు ఇల్లు అనేది ఒక కళ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే 50,000 రూపాయలు పెట్టి ఇసుకే కొనుక్కుంటే, 25,000 రూపాయలు పెట్టి ఇసుకే కొనుక్కుంటే వాడికి ఇంకెప్పుడు ఇల్లు కట్టుకుంటాడు వాడు. ఇప్పుడు ఈ 3,000 రూపాయలు పిఠేట్లు ఇవ్వడం వల్ల ఆయనకు 10,000 రూపాయలకే ఇసుక దొరుకుతుంది. చెరువులో దొరుకుతున్న శాండు, రివర్ బెడ్లో దొరుకుతున్న శాండు, ఫ్రీగా దొరుకుతున్న వాటర్. దీని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళేమో 1000 రూపాయలు తీసుకుంటే, ట్రాన్స్పోర్టేషన్ అండ్ లోడింగ్ కాస్ట్ అని చెప్పి ఇప్పటి వరకు 25,000, 24,000 చొప్పున వసూలు చేశారు ప్రజల దగ్గర నుంచి. ఈ ఒక్క దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ అరికట్టితే రాష్ట్రం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇసుక 6,000 రూపాయలకి, 7,000 రూపాయలకి దొరికే పరిస్థితి వస్తుంది. ఇది అన్నిటి మీద దీని ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కాస్ట్ తగ్గిన కొద్ది మిగతా అన్ని ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది.